ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఇక వృషభ రాశి యొక్క ఆదాయం 2, ఖర్చు 8, అంటే వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ వరకు గురుడు మేషంలోను, తర్వాత వృషభ రాశిలో క్రోధినామ సంవత్సరం అంతా ఉంటారు. ఇక మిగిలిన గ్రహగతులు ఇవన్నీ పరిశీలించే ముందు ఒకటే విషయం, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ధైర్యం మాత్రమే వీరిని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తుంది. ఇక నెలవారీ ఫలితాలు చూస్తే మార్చి నెల ఆరోగ్యం పట్ల చాలా చాలా శ్రద్ధ వహించాలి. స్త్రీ మూలంగా ధనం రాబడి జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. సామాన్యంగా ఫలితాలు ఒక రకంగా చెప్పాలంటే సామాన్యంగానే ఉంటాయి మార్చి నెలలో. ఇక ఏప్రిల్ నెలలో పనులు విజయవంతమవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలు, కుటుంబం, భార్య అంటే ఎంతో శ్రద్ధ వహించాలనిపిస్తుంది. వ్యాపారంలో, ఇతర వ్యవహారాల్లో కొంతమేర నష్టం జరగచ్చు. ఇక మే నెల, జూన్ నెల మీరు చూస్తే చాలా మేరకు మే ప్రథమార్థం అంతా అనుకూలంగా ఉంటుంది. మే ద్వితీయార్థము, జూన్ ప్రథమార్థం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ జూన్ నెలాఖరుకు అన్ని సమస్యలు పరిష్కారానికి వస్తాయి. ఇక జూలై, ఆగస్టు 2 నెలలు అద్భుతంగా ఉంది. కానీ ఒక్కటే, ఈ నెలలో వీళ్ళకు ఆరోగ్యపరమైన ఖర్చు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా మేరకు మీరు కాపాడుకోవాలి. ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలల యొక్క విషయాలు కూలంకుషంగా చెప్పాలి అంటే కష్టాలు దాదాపుగా వెళ్ళిపోతాయి. ఇక నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరంలో మీరు అడుగుపెట్టే సమయానికి కొంతమేర మీరు మానసిక ప్రశాంతత, ధైర్యము, అంతకు మించి ఈ గురు గ్రహ ప్రభావము, రాహుగ్రహ ప్రభావము, శనిగ్రహ ప్రభావం వల్ల కొంతమేర మిశ్రమమైనటువంటి ఫలితాలు మీ చుట్టూ కనపడతాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న స్థితి నుంచి పర్లేదు వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అన్న యొక్క తేడాను మీరు గమనించగలుగుతారు ఈ యొక్క నెలలో వృషభ రాశి వారు.